ఇప్పుడు ఆలు పరోటా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికీ. శనార్థి ఆలుగడ్డ ఉడకబెట్టుకొని తీసుకోవాలి ఫస్ట్. దీంట్లో నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పిన మసాలాని రెడీ చేసి పెట్టుకుంటాను. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం నల్లుప్పు కలిపి పెట్టుకుంటాను. ఈ మసాలా నేను ఇది మనం కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర, ఒక సగం చెక్క, నిమ్మకాయ. నేను ఫస్ట్ పిండి ఇంట్లో కొంచెం గోధుమ పిండి ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నా, గంట సేపు నానబెట్టుకున్నా. ఇట్లా ఇట్లా మెత్తగా అయిపోతుంది, మంచిగా సాఫ్ట్గా అవుతుంది, మనకి ఎక్కడ విరిగిపోదు, మెత్తగా వస్తాయి పరోటాలు కూడా. ఓకేనా, గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది పిండిని. ఇప్పుడు ఇది ఒక 3 ఫస్ట్ అయితే నేను ఆలు మిశ్రమాన్ని కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటా. కొంచెం చేతికి నూనె రాసుకొని చేస్తే ఇంత సరిపోతుంది. పిండిని బాగా కలుపుకుంటే మంచిగా వస్తాయి పరోటాలు. ఇంత సైజ్ సరిపోతుంది. మనం ఇది కొంచెం చిన్న చపాతీలాగా వేసుకుందాం. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెడదాం. గట్టిగా ఒత్తుకుంటే వేసుకోవద్దండి, ఇట్లా కొంచెం నిదానంగా వేసుకోవాలి. ఎందుకంటే అది మనకి స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. పెంక మీద ఎంచుకుందాం. తిప్పేసుకున్నాక ఒక స్పూన్ నూనె, టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి. అంతే, 2 సైడ్లు ఇట్లా మంచిగా కాలిన తర్వాత తీసేసుకుంటే అయిపోతుంది. చూడండి, పన్నీర్ పరోటా రెడీ అయిపోయింది. చూసారా, లోపల కూడా మంచిగా కుక్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?